శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానం అమ్మవారి ఆలయంలో 8వ తేదీన అమ్మవారి జాగరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మణరావు పేర్కొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ వారి దేవస్థానంలో సోమవారం అమ్మవారి జాతర జాగారం ఉత్సవ అనంతరం మంగళవారం ఉగాది తీర్థం కార్యక్రమాన్ని చేపట్టినట్టు దేవస్థానం ఈవో లక్ష్మణరావు పేర్కొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాగరణ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా దేవస్థానం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సహకారంతో జాగరణ ఉత్సవాలు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఉత్సవాలు సక్రమంగా నిర్వహించేందుకు సిఎఫ్ఓగా కాకినాడ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ను నియమించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం విజయరాజు ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ టూటూన్ సూర్యారావుపేటలో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం 8/4/2024 అమ్మవారి జాగరణ జరుగును. అలాగే ఉగాది రోజు తీర్థం జరుగును. అమ్మవారికి జాతరకు వచ్చే జనాలకు ఎటువంటి ఆందోళన ఇవి జరగకుండా చర్యలు తీసుకున్నామండి. అలాగే వచ్చిన భక్తులందరికీ క్యూ లైన్స్ మళ్ళీ అలాగే వాటర్ ప్యాకెట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే దేవాదాయ శాఖ ఉప కమిషనర్ వారి సూచనల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామండి. అలాగే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కోవిడ్ నియమాలు అన్నీ జరుగుతున్నాయండి. ఎలక్షన్ కోడ్ నియమం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి.